హాయ్ ఫ్రెండ్స్, షాప్కి అయితే వచ్చేసినాము. స్టార్ట్ అయిపోతున్నాయి క్లాసెస్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మనము నేర్చుకునే క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి కదా. మీకు చాలా వివరంగా చెప్తున్నా. మీరు బేసిక్స్ మిషన్ ఉన్నా, మీ పక్క వాళ్ళ ఇంట్లో మిషన్ ఉన్నా, ఈ బేసిక్స్ నేర్చుకొని మీకు కుట్టేటప్పుడు డౌట్స్ ఉంటే వెళ్ళొచ్చు క్లాసెస్కి. కానీ ఇవన్నీ బేసిక్స్ అయిపోయిన తర్వాత వెళ్తే మీకు ఈజీగా క్లాసెస్ అనేటివి ఎక్కువ మనీ కాకుండా అయిపోతాయి. పోలేదు. సూది కిందికి ఉన్నప్పుడు లోపల బాబిని తీయకూడదు, అస్సలు ఉల్టా పోకుండా సెట్ చేసుకోవాలి. చిన్న కుట్టు పెట్టిన జరంత పెద్ద జరుగుతుంది కొంచెం. ఎవరికి వాళ్ళకు రబ్ చేసే కుట్టు కావాలంట కామెంట్ చేసిండ్రు. రబ్ చేసే కుట్టు అంటే కింది దిగాలి. గిది రబ్ చేసేది అడగాది ఇక, మిషన్కి కాదు. ఇక్కడ రబ్ చేయమా, మనం లేవట్ అటు ఇటు చేస్తాం కదా, పేపర్ పెట్టి చేస్తాం, అట్ట పెట్టి. ఇలా సూది కిందికి ఉంది, ఇది కిందికి ఉంది. ఇప్పుడు నువ్వు దారం పెట్టి ఫస్ట్ ఏం చేస్తావు, టెన్షన్ లేపుతావు. లేపేసి సూది అక్కడ తిప్పుతావు, ఆయనతో సూది దారం పోతుంది. రెండు పైకే ఉండాలి. ఇది కింద, ఈ టెన్షన్ కిందికి ఉన్నప్పుడే నువ్వు ఈ సూది అది పైకి లేపుకోవాలి. ఇంకా ఇది కూడా ఇప్పుడు నీకు దారం సెట్ అయిపోయింది. ఇప్పుడు దారం పోదు. ఇప్పుడు నువ్వు టెన్షన్ లేపి క్లాత్ పెట్టినా దారం పోదు అన్నట్టు. మళ్ళీ సూది కిందికి ఉన్నప్పుడు బాబిన్ల దారం ఓడిపోయింది, బాబిన్ల దారం తట్టింది, చిరాకు వస్తుంది అన్నప్పుడు తీస్తావు కదా. సూది కిందికి ఉన్నప్పుడు బాబిన్ వెళ్ళదు కూడా. వెళ్ళదు ఎందుకు అని మీకు అనిపిస్తుంది, మాకు తెలుసు సూది కిందికి ఉంది వెళ్తలేదని. తెలియదు కదా మీకు. సూది కిందికి ఉన్నప్పుడు వెళ్ళదు, సూది పైకి ఉన్నప్పుడే బాబిన్ తీయాలి, పెట్టాలి. పెట్టేటప్పుడు కూడా అంతే, సూది మీదికి ఉందా చూసుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా చిన్న డౌట్లు అయితే క్లియర్ అయిపోయినాయి. నేను దారం చుట్టడం చూపిస్తా తనకు నేర్పించేటప్పుడు. ఇప్పుడు థర్డ్ డే కదా, థర్డ్ డే రోజు ఈరోజు చిన్న పెట్టికోట్ అయితే కుట్టగలుగుతుంది. మీరు కూడా ఇలాగే చిన్నగా ఇంట్లో ట్రై చేయండి. ఇది కట్ చేసేది చూపించలే కదా, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను కట్ చేసి ఇచ్చిన కదా, వాళ్ళే ఓన్గా నేర్చుకునే వాళ్ళకి కట్ చేసేది కూడా రావాలి కదా. ఓకే, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనము ఆమెకు తనకు చిన్న బ్లౌజ్ కట్ చేసి ఇస్తానని చెప్పాను కదా. ఫస్ట్ క్రాస్ పట్టీలతోటి ఎవ్వరూ కట్ చేసుకోవద్దు. ఫస్ట్ బేసిక్స్ మీరు ఎలా నేర్చుకోవాలో చెప్తున్నాను. ఇది బ్లౌజ్ పన్నానే. బ్లౌజ్ పన్నాలో సగం తీసుకోండి. సగం తీసుకొని చిన్నగా క్లాత్ అయితే డబుల్ ఫోల్డ్ చేసుకోండి, అంటే 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని, అంటే వెనక భాగం ముందు భాగం దీంట్లోనే వస్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందో? అర్థం కాకపోతే నాకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్ చేయండి. 1 ఇంచ్ అయితే ఒక 10 ఇంచెస్ వరకు ఇది హైట్ అయితే పెట్టుకోండి. మీకోసం నేను టేప్ ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ అందాదా కట్ చేస్తుంటుంది, కానీ మీకు కూడా తెలియాలని. 10 ఇంచెస్ హైట్ పెట్టుకొని ఇది కింద వీప్ అనుకుందాము. వీప్ అనుకొని ఇదిగోండి 3 వేళ్ళకు నెక్ పెట్టుకోండి, 4 వేళ్ళకు ఫీట్ పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని కిందికి ఈ చంక డౌన్ అనేది 5 ఇంచులు ఉంచుకోండి, 4.5 ఉంచుకోండి సరిపోతుంది. 10 ఇంచుల ఎత్తుకు 4.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ 10 ఇంచుల ఎత్తు ఎవరికి పిల్లలకు బ్లౌజ్ కుట్టినా ఇది ఎగ్జాక్ట్ ఉంటుంది అన్నట్టు. పెట్టేసి ఇదొక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3 వేళ్ళు, ఇక్కడ 3 వేళ్ళు ఇలా పెట్టుకొని ఇది చిన్నగా డ్రా చేసేయండి. చేసిందా? చేస్తే ఈ సంఖ అయిపోయింది మనకు. ఇక మన సైడ్ కుట్లు వచ్చేసి ఇక్కడ ఒక 7 ఇంచులు ఉంచుకోండి, ఇక్కడ 7.5 ఉంచుకోండి. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి. తర్వాత నెక్ పాయింట్ వచ్చేసి ఇది బ్యాక్ ఫ్రంట్ వేరే ఉంది. నేను బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. ఫ్రంట్ 5 పెట్టుకుందాం, బ్యాక్ చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా 17 పెట్టుకుందామంటే 7 పెట్టేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం 5 పెట్టేసుకుందాం. ఇది ఇంతే ఉంచాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ డాట్స్ వేస్తారు కదా, ఈ డాట్స్ అనేటివి దీని మిడిల్లో రావాలి. మిడిల్లో ఇలాగ డాట్స్ బ్యాక్ నెక్ పెట్టుకున్న ప్రకారం డాట్స్ వేసుకోవాలి. ఇది మెయిన్, ఇప్పుడే కాదు, మెయిన్ థింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కూడా ఇదే ఉపయోగపడుతుంది. ఇప్పుడు తనే కట్ చేస్తుంది, చూద్దాం ఎలా కట్ చేస్తున్నాం కంప్లీట్గా.
కంప్లీట్గా ఫస్ట్ ఆ స్ట్రేట్ లైన్ అయితే కట్ చేయండి. మీరు చిన్న చిన్న క్లాతులు తీసుకొని కట్టింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నా దగ్గర అయితే ఒక 1 వీక్ వరకు మొత్తం స్ట్రేట్ కట్ చేయి. 1 వీక్ వరకు నేను వాళ్ళతోటి కట్ చేయించాను, నేనే కట్ చేసి ఇస్తాను. కాబట్టి మన దగ్గర ట్రైనింగ్ క్లాసులు అయితే అట్లా నడుస్తాయి. మీరు నేర్చుకునే వాళ్ళు మీరే కట్ చేసుకొని మీరే కుట్టాలి కాబట్టి ఈ లైన్ కట్ చేయండి. మీరు కొంచెం చిన్న చిన్న క్లాత్లు సీజర్ పట్టుకొని ట్రై చేయండి. మీరు క్లాసెస్కి వెళ్ళినా ఈ టైం అంతా వేస్ట్. నేను చెప్తున్నాను, నేను వాళ్ళు నేర్చుకునే వాళ్ళ ముందే చెప్తున్నాను. మీరు కొంచెం ప్రిపేర్ అయినాక పోతే మీకు డౌట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఇలాగ ఈ రౌండ్ వేసి తీసేసి ఏం కాదు, పర్వాలేదు, అట్లా వచ్చేసి ఆ రౌండ్ కట్ చేయడంలో నీకు ట్రైన్ కావాలి. ఇప్పుడు రౌండ్ కట్ చేయడంలో చేతు ఇలా అని ఇలా తిరగాలన్నట్టు 4 పీసులు కట్ చేయి. చంక భాగం 4 పీసులు సేమ్ ఉంటాయి కాబట్టి ముందు భాగం లోతు అవి ఇవి ఇప్పుడు ఏం కట్ చేసి ఇవ్వను మీకు. ఓన్లీ ఒక బ్లౌజ్ షేప్ అనేది కట్ చేయడం అన్నట్టు. పెట్టికోట్ మోడల్ దింపు, బ్లౌజ్ని దింపు, కత్తెరని దింపు, ఇట్లా అట్లా. కత్తెర పట్టే విధానం రాలేదు, నేను చూపిస్తాను చిన్నగా నీకు. ఇకదే ఒక్క నిమిషము. చేసే విధానంలో కూడా కట్స్ అనేవి రాలేవు. చాలామంది కట్ చేస్తుంటే ఇట్లా గచ్చుకలు వస్తాయి అంటాను చూడు. కట్ చేసేటప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లా 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 కట్ చేస్తుంటారు. ఆ మాత్రం రాకుండా బాగానే కట్ చేసింది. మీరు ఈ కట్ చేసిన పీసుని ఇలా తీసుకో. నువ్వు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయమ్మా. ఇది ఉంది కదా, దీన్ని నేను ఎలా సీజర్ పడుతున్నా, క్లాత్ని ఎలా పట్టుకున్నా. ఇగో ఈ లెఫ్ట్ హ్యాండ్ తిరగాలి, ఇగో రైట్ హ్యాండ్ తిరగాలి. కత్తెర ఎట్లా నేను ఓపెన్ చేసి ఎట్లా క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ వరకు ఓపెన్ చేసిన రౌండ్ వరకు. ఈ రౌండ్ అయిపోయే వరకు ఎండ్ చేయొద్దు. వీడికి రాగానే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి. 2 సార్లకి ఈ కత్తెర అయిపోవాలి ఈ రౌండ్ అనేది. ఇప్పుడు ఇది కచ్చకలు పెట్టుకుందాం. 4 వైపులకు సేమ్ కాబట్టి ఇప్పుడు దీని పార్ట్ అనేది దేని పార్ట్ దానికి తీసుకుందాం. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ అనుకున్నాం కదా. ఫస్ట్ ఫ్రంట్ 5 ఇంచులు పెట్టినా కదా నెక్. ఈ 5 ఇంచుల నెక్ని కట్ చేద్దాం. ఇవన్నీ కట్ చేసేటప్పుడు ఎట్లా కట్ చేస్తున్నావు రౌండ్ చూడు. ఓకే, కత్తెర ఎట్లా పడుతున్నానో చూడు. ఓపెన్ చేయాలి ఇక్కడ వరకు కత్తెర. ఇందాక వచ్చిన మొత్తం ఎడ్జ్కి రాలేను. మళ్ళీ ఇట్లా అయిపోవాలి. ఈ రౌండ్ ప్లేస్లో అనేది మనం మిడిల్ పెట్టుకునేటప్పుడు ఈ రౌండ్ ప్లేస్కు మళ్ళీ కత్తెర ఆపి మరీ తిప్పుకోవాలి. ఓకే, ఇది మళ్ళీ ఇది చూపిస్తా. నువ్వు నెక్స్ట్ ప్రాక్టీస్ చేయి. నేను ఈడు వరకు ఎంత 2 సార్లు అయినా కట్ చేస్తా, 3 సార్లు అయినా కట్ చేస్తా. ఈ రౌండ్కి వచ్చేసరికి ఇంకా ఆపని కదా కత్తెర. ఆపినామంటే ఇట్లా మూల పడిపోతుంది. ఓకే, రౌండ్ నెక్ నీట్గా రాని. ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ముందు నెక్ చిన్నగా ఉన్నది ఫ్రంట్, ఇది బ్యాక్. ఫస్ట్ పార్ట్ కుట్టేటప్పుడు ఏం చేయాలి, బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ డాట్ పెట్టిన చూడు కచ్చకలు, ఇలాగ డాట్స్ వేసుకొని. డాట్ విధానం చెప్పినాను కదా, బ్లౌజ్ కుట్టేటప్పుడు డాట్స్ ఎట్లా వేస్తాం అట్లనే వేసుకో. వేసుకున్న తర్వాత ఏం చేస్తావు, నేను ఈ పట్టీలు కట్ చేసి ఇస్తాను చిన్నగా పొడవుగా. నేను ఫస్ట్ ఒకదాన్ని ఫోల్డ్ చేసి దీనిపైన వేయి, ఇంకొకటి ఫోల్డ్ చేసి దీనిపైన వేయి. మేము అనుగుడు కుట్టేయి, మేము ఇంకేయి. ఎప్పటివరకు వేసినట్టే. నీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఏదున్నా నన్ను అడుగుతూ ఉండు, చేస్తుండు. నీకు ఇది వచ్చేసింది అనుకో, రేపు నేను ఇంకా నీకు కొత్తగా డ్రెస్ కట్ చేసి ఇస్తాను. ఇవి చిన్నగా ఇట్లా ఈ పట్టీలు కట్ చేసుకోవాలి. కిందికి పట్టీలు వేయడానికి స్ట్రైట్ కట్ చేసి. రెండు పార్ట్స్ అయినాయి కదా. ఇప్పుడు ఆ మిడిల్లో ముక్కలు చేసేసుకోండి. అంటే 2 ముక్కలు అయిపోతాయి నీకు అట్లనే. అంటే వెనక భాగంకి ఒక పట్టి, ముందు భాగంకి ఒక పట్టి అన్నట్టు ఇలాగా. ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ ఇలాగా సన్నగా 2 పార్ట్స్ను కుట్టేసుకో. ఒకటేసారి ఫోల్డ్ చేయమని చెప్పినా కదా ఫస్ట్ క్లాసెస్ వచ్చినప్పుడు. సన్నగా ఇంకా కొంచెం అంతే చాలు. ఒకటేసారి డబుల్ వద్దు, ఒకటేసారి ఫోల్డ్ చేసుకొని కుట్టుకో.